అందరికీ నమస్కారం. 7 శనివారాల వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి? ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామంది చాలా సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు, గృహయోగం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు ఎవరైనా సరే వ్రతాన్ని ప్రారంభిస్తే మంచిది. ఈ వ్రతం శ్రవణ నక్షత్రం నాడైనా లేకపోతే మహాశివరాత్రి నాడైనా శనివారం కలిసి వచ్చిన నాడు చేస్తే మంచిది. లేకపోతే ఏ శనివారం నాడైనా సరే ప్రారంభించవచ్చు. శనివారం తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ముందుగా పూజా మందిరంలో ఒక పీట వేసుకుని దానిపై అష్టదళ పద్మ వేసి దానిపై ఒక వస్త్రం వేసి 3 గుప్పుల బియ్యం వేసి దానిపై స్వామివారిని అమ్మవారితో కలిసి ఉన్న చిత్రపటాన్ని విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. తులసి మాలతో కానీ పూలమాలతో కానీ అలంకారం చేసుకోవాలి. ముందుగా మనం ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండడం కోసం పసుపు గణపతిని చేసుకుని పెట్టుకోవాలి. వినాయకుడికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు మన కోరిక చెప్పుకొని ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు కానీ 108 రూపాయలు కానీ లేకపోతే 116 రూపాయలు కానీ వేసి పసుపు, చిటికెడు కుంకుమ, అక్షింతలు, ఒక తులసి దళం, 2 ఎండు ఖర్జూరాలు, కొంచెం పచ్చకర్పూరం వేసి 3 ముళ్ళు వేసి స్వామివారి ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు స్వామివారిని అష్టోత్తరంతో తులసి దళాలతో కానీ పుష్పాలతో కానీ అర్చన చేయాలి. వెంకటేశ్వర వచ్చకవచం, గోవింద నామాలు, వెంకటేశ సుప్రభాతం చదువుకుంటే మంచిది. నామాలు ఏమి రానివారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కానీ ఓం లక్ష్మీనారాయణ కానీ అని కూడా అనవచ్చు. స్వామివారికితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ అష్టోత్తరం, కనకతారా స్తోత్రం, పద్మావతి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. ఇవి ఏమీ మాకు రావు అనుకుంటే అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్రతానికి నియమాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఏటి సూతకంలో ఉన్నవారు కానీ మైలలో ఉన్నవారు కానీ చేయకూడదు. ఈ వ్రతాన్ని చేసిన రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదు. మద్యపానం సేవించకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఈ వ్రతాన్ని చేసేవారు ఉపవాసం ఉండి చేయాలి. ఈ ఉపవాసం ఉండలేని వారు, బీపీ షుగర్లు ఉన్నవారు స్వల్పాహారం తీసుకోవచ్చు. వ్రతం అయ్యాక ఎవరికైనా ఒకరికి అతిథిని పిలిచి భోజనం పెట్టి మనం ఆహారం స్వీకరించవచ్చు. ఇలా 7 వారాలు ఏదో ఒక బ్రాహ్మణుడికి కానీ అతిథికి కానీ భోజనం పెట్టి తాంబూలం ఇస్తే మంచిది. భోజనం పెట్టలేని వారు ఒక ముత్తైదువికి తాంబూలమైనా సరే ఇవ్వవచ్చు. స్వామివారికి ఎంతో ఇష్టమైన చలిమిడి దీపాలు కూడా తయారు చేసుకోవాలి. బియ్యపిండిలో పాలు, నెయ్యి, అరటిపండు, బెల్లం వేసి 7 చలిమిడి దీపాలు తయారు చేసుకుని వాటికి గోవిందనామాలు పెట్టుకుని అందులో ఆవ నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 7 ఒత్తులు కానీ 2 ఒత్తులు కానీ వేసి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి. నైవేద్యంగా అట్టిపళ్ళు, కొబ్బరికాయ, నల్ల ద్రాక్ష పళ్ళు పెట్టుకోవాలి. పానకం, చలిమిడి, వడపప్పు పెట్టుకోవాలి. స్వామివారికి ఇష్టమైన పులిహార కానీ పాయసన్నం కానీ దద్దోజనం కానీ చక్కెర పొంగలు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. శనేశ్వరుడికి ఇష్టమైన 7 నల్ల నువ్వుల ఉండలు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. స్వామివారికి, అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి. ఇప్పుడు ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పించాక పూజ అంతా అయ్యాక 7 శనివారాల వ్రతానికి సంబంధించి వ్రతకథలు ఉంటాయి. ఆ వ్రతకథలు చదివితేనే మనకు ఈ పూజ పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఆ వ్రతకథలలో మొదటిది వెంకటేశ్వర అవతార ఘట్టం, రెండవది కుమ్మరి భీముని కథ, మూడవది శనైశ్వర శ్రీ వెంకటేశ సంవాదం, 4వది దేవదత్త దంపతుల కథ. ఈ 4 కథలను చదువుకుని ఆత్మప్రదక్షిణ చేసి స్వామివారి ముందు అక్షింతలు వేసి మనం శిరస్సున ఆ అక్షింతలను ధరించాలి. అప్పుడే ఈ పూజ ప్రతిఫలం మనకి లభిస్తుంది. ఇప్పుడు పూజ అంతా అయ్యాక స్వామివారికి పచ్చకర్పూరంతో హారతినైతే సమర్పించాలి. హారతినిచ్చాక కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇక్కడతో ఉదయం పూజ అయ్యాక సాయంత్రం కూడా యథావిధిగా మనం ధూపదీపాలు సమర్పించి యథావిధిగా పూజ చేసుకోవాలి. మనం పూజకు వాడిన కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్ని మరలా మనం 7 వారాలు ఇదే విధంగా పూజను ఆచరించాలి. పిండి దీపాలను
మనం కొంచెం ప్రసాదంగా స్వీకరించి మిగతావి ఆవుకు పెట్టేయాలి. మన దగ్గరలో ఆవులు ఏమీ లేకపోతే గనక ఆ పిండి దీపాలను పత్తిని పారే నీటిలో కానీ నదిలో కానీ కలిపేయాలి. ఆ 7 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాక మన స్వామివారికి కట్టిన ముడుపును తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని హుండీలో వేసి మనం రావాలి. అలా కుదరని వాళ్ళు మనకి దగ్గరలో ఉన్న విష్ణాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకుని ముడుపును హుండీలో వేసి స్వామివారికి సమర్పించాలి. ఇంతటితో ఈ వ్రతం యొక్క పూర్తి ఫలితం మనకు లభిస్తుంది. ఇదండి ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.